జనసేన కీలక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఈయన గారి వేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఏ ఒక్కరూ చదవలేని విధంగా మెసేజ్లు, ఊహించలేనంత దారుణంగా మహిళలకు వేధింపులు. ఇది అరవ శ్రీధర్ భాగోతం. అయినా ఆయనపై నో యాక్షన్. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు. ప్రభుత్వోద్యోగి అయిన ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన జనసేన కూటమి పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బాధిత మహిళ నిన్న ఎమ్మెల్యేకి సంబంధించిన మరికొన్ని ప్రైవేట్ వీడియోలు, చాట్లు బయటపెట్టారు. వీటిని బట్టి ఆయన మరికొంతమంది మహిళలకు వల వేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. బెంగళూరులో చదువుకుంటున్న అమ్మాయి శ్రీధర్ ఎమ్మెల్యే కాగానే శుభాకాంక్షలు చెబుతూ ఓ మెసేజ్ చేసింది. అంతే, ఆమెకు అరవ శ్రీధర్ వరుసగా మెసేజ్లు చేస్తూనే ఉన్నారు. కొన్నింటికి సమాధానం ఇచ్చిన ఆ అమ్మాయి, మీరు ఎమ్మెల్యే కదా, ఇలా ఇంతసేపు అమ్మాయిలతో చాటింగ్ చేసేంత తీరిక, ఖాళీ దొరుకుతుందా అని సందేహం వ్యక్తం చేసింది. ఉంది కాబట్టే మెసేజ్లు చేస్తున్నానని శ్రీధర్ బదులిచ్చారు. మరో అమ్మాయితో చాటింగ్ చేసిన ఎమ్మెల్యే ఆమె శరీరాన్ని రాయలేని విధంగా వర్ణిస్తూ మెసేజ్లు చేశారు. ఓ వివాహితతోనూ వ్యవహారం నడపాలని కూడా ఎమ్మెల్యే చూశారు. ఆమెతో గతంలో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకొని చిన్ననాటి స్నేహితుడినంటూ ఆమెను లోబర్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అంతేకాక ఆమెను ఏకాంతంగా గడిపేందుకు రావాల్సిందిగా మెసేజ్ల రూపంలో అడిగారు. దానికి ఆమె నిరాకరించారు. తాను వివాహితనని, భర్త, పిల్లలున్నారని, తనతో ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడడం సరికాదని వారించారు. కాదు, కూడదంటే మంచి స్నేహితురాలిగా ఉందామని హితవు చెప్పారు. అయినా సరే ఎమ్మెల్యే శ్రీధర్ వినిపించుకోకుండా ఆమె వెంట పడుతూనే ఉన్నారు. ఇవి కొన్ని ఆధారాలు మాత్రమేనని, ఇంకా చాలా ఆధారాలు, ఎంతమంది మహిళలతో ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించారనే వీడియోలు తన వద్దున్నాయని ప్రభుత్వ ఉద్యోగి అయిన బాధిత మహిళ చెబుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఇతర మహిళల గురించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి వాట్సాప్ చాటింగ్ను కూడా ఆమె బయటపెట్టారు. వాట్సాప్, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వారిని బుట్టలో వేసుకోవాలని ఎమ్మెల్యే చూశారని ఆరోపించారు.